అందరికీ నమస్కారం. ఈ వీడియోలో తెలుగు సాంస్కృతిక నికేతనం లేదా ప్రపంచ తెలుగు సమాఖ్య అనే మ్యూజియంని మనం సందర్శించడానికి వెళ్తున్నాం. ఈ మ్యూజియం కైలాసగిరి కొండల్లో ఉంది. కైలాసగిరి ప్రధాన ద్వారం నుండి 1.3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇంకా ఈ కైలాసగిరి కొండ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఉంది. ఈ మ్యూజియం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే శాతవాహన రాజవంశం నుండి ఆధునిక కాలం వరకు తెలుగు చరిత్ర మరియు సంస్కృతిని చూపించడమే ప్రధాన లక్ష్యం. ఈ మ్యూజియంలోకి వెళ్ళడానికి మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. టికెట్ ధర 20 రూపాయలు. ఈ మ్యూజియంలో తెలుగు సమాజంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు, కళలు, జానపద కళలు, గొప్ప కవులు, భాష, సాహిత్యం మరియు చరిత్రపై 42 కథనాలు ఉన్నాయి. తెలుగు భాష ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో అధికారిక భాష. ఇది ద్రావిడ భాషా కుటుంబానికి చెందినటువంటి ఒక భాష. భారతదేశంలో ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాల్లో మాట్లాడే అధికార భాషల్లో హిందీ, బెంగాలీలతో పాటు తెలుగు ఒకటి. ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పంజాబ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, అండమాన్ నికోబార్ దీవుల్లో గుర్తించబడిన ద్వితీయ అధికార భాష. భారతదేశ ప్రాచీన భాషలుగా గుర్తించబడిన 6 భాషల్లో తెలుగు ఒకటి. భారతదేశంలో మాతృభాషగా తెలుగు 4వ స్థానంలో ఉంది. అలాగే ప్రపంచంలో 15వ స్థానంలో ఉంది. తెలుగు భాషలో సుమారు 10,000కు పైగా శాసనాలు ఉన్నాయి. కన్నడిగుడి అయిన శ్రీ కృష్ణదేవరాయలు తెలుగు భాషని దేశ భాషలందు తెలుగు లెస్స అని పొగిడారు. ఎన్నో ఇతర ద్రావిడ నాడుల వల్ల కాక తెలుగు భాష మూలాన్వేషణకు సంతృప్తికరమైన నిర్ణయాత్మకమైన ఆధారాలు లేవు. అయినా కూడా క్రీస్తు శకం 1వ శతాబ్దంలో శాతవాహన రాజుల వ్రాత అయినటువంటి గాథా సప్తసతి అన్న మహారాష్ట్రీ ప్రాకృత పద్య సంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదటిగా కనిపించాయి. ఈ మ్యూజియం ద్వారా తెలుగు యొక్క పుట్టుక అలాగే దాని యొక్క చరిత్రను మనకు తెలియజేయడమే ఈ మ్యూజియం యొక్క ముఖ్య ఉద్దేశం.